తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బడి చౌడీ సంఘ పక్షాన కలెక్టర్ ద్వారా విశ్రాంత ఉద్యోగుల పక్షాన కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రాన్ని రిక్వెస్ట్ పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మా విశ్రాంత ఉద్యోగులు చాలా వయసు మీరినటువంటి ఉద్యోగులం కాబట్టి రిటైర్డ్ వారికి ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు మొదలవుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంతో మేము ఫ్రెండ్లీగా ఉంటున్నటువంటి వాళ్ళము. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మాకు ఆరోగ్య కార్డులు ఈహెచ్సి హెల్త్ కార్డులు ఇష్యూ చేసి అన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళు ప్రభుత్వ హాస్పిటళ్ళలో నగదు రహిత ఎటువంటి డబ్బులు లేకుండా ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ ద్వారా వినతి పత్రాన్ని సమర్పించుకోవడానికి ఈరోజు ఈ కార్యాలయానికి రావడం జరిగింది. అంతేకాకుండా దీంతో పాటు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల యొక్క కమ్యూటేషన్ ప్రభుత్వం 15 సంవత్సరాలు డిడక్షన్ చేస్తూ ఉంది. కాకుండా ఇది 10 సంవత్సరాల 8 నెలల్లో పూర్తి వడ్డీతో సహా ముట్టబోతూ ఉంది. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కనీసం 12 సంవత్సరాలకు ఈ డిడక్షన్ ఆపేయాలని మేము కోరుతూ ఉన్నాం. అంతేగాని ప్రభుత్వం మీద ఎటువంటి మాకు చెడు అభిప్రాయం లేదు. ఒక మంచి ఆలోచనతోని ప్రభుత్వంతో కలిసిపోవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు కలెక్టర్ ద్వారా ఒక వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారికి పంపడం జరుగుతూ ఉంది. అంతే, ఇది కేవలము ఫ్రెండ్లీ ఐక్యతతో సామరస్య ధోరణితోనే పోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి విజ్ఞపిస్తూ ఉన్నాం, ఆలోచించండి. మీరు పెద్ద మనసుతోని మా యొక్క స్థితిగతులను గమనించండి ఆరోగ్యం యొక్క. కాబట్టి ఉచిత కార్డులను వెంటనే గత ప్రభుత్వం జీవో ఇచ్చింది కానీ లాభం లేదు, అది అట్లే ఆగిపోయింది. దాన్ని పునరుద్ధరించి మీరు ఎఫెక్ట్లోనికి తేవాలని మేము కోరుతూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. జిల్లా అధ్యక్షుడిని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తున్నాం. సీఎం చేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క పరిస్థితుల బట్టే మేము ఆందోళన కార్యక్రమాలు తీసుకోకుండా వినమ్రపూర్వకంగా వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. మరి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు అందరికీ తెలుసు. మరి చాలా రాష్ట్ర ఖజానా చాలా ఖాళీగా ఉంది. మరి దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ముఖ్యంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఎక్కడైతే దుర్వినియోగం జరుగుతుందో అటువంటి చోట ఆ దుర్వినియోగం కాకుండా చూసి మరి రాష్ట్ర బడ్జెట్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జిల్లాలు అనాలోచితంగా జిల్లాల్ని ఇష్టారాజ్యంగా జిల్లాల్ని పెంచుకొని మరి ఎస్టాబ్లిష్మెంట్ కొరకు మండలాలని కూడా అలాగే పెంచుకొని ఎస్టాబ్లిష్మెంట్కు ప్రజాధనాన్ని చాలా ఖర్చు చేయడం జరిగింది. ఇటువంటి ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటి చాలా ఉన్నాయి దుర్వినియోగ కార్యక్రమాలు. మరి అటువంటి వాటిని పొదుపు చేసుకున్నట్టయితే తప్పకుండా రాష్ట్ర బడ్జెట్ మరి ఫుల్ఫిల్ అవుతుంది. మరి ఆ రకంగా ముందుకెళ్ళాలని ప్రభుత్వాన్ని వినతి చేస్తున్నాం. మాది మేము సీనియర్ సిటిజన్స్ దాదాపు 60 నుంచి 85 దాకా ఉన్నారు ఇక్కడ. అంతా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మా ప్రధానమైన డిమాండ్ కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరవేస్తున్నాం. ఏంటంటే ఉచిత వైద్యం కావాలి, మాకు నగదు రహిత వైద్యం, అది ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు డిఏ 4 ఈ నెలతో 5వ డిఏ డిక్లేర్ అవుతుంది. 4 డిఆర్లు కనీసం ఒక 2 డిఆర్లు ఇచ్చినా బాగుండేది. సరే, ఇప్పుడు మా అధ్యక్షులు చెప్పినట్టు ఖజానా బాగలేదనే ఉద్దేశంతోనే ప్రశాంతంగా శాంతియుతంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ పెద్ద మనసుల ఆయురారోగ్యాలను పరిగణలోకి తీసుకుంటూ మరి తప్పకుండా ఈ ఏహెచ్ఎస్ కార్డును రిలీజ్ ఇస్తాడు అని ఆశిస్తున్నాం. మరి ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. అన్నిటికంటే మాకు ముఖ్యమైనది ఏహెచ్ఎస్ కార్డు, స్మార్ట్ కార్డు రావాలి. ఆల్రెడీ జీవో వెళ్ళింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో, దాన్ని పునరుద్ధరించాలి అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి మా జిల్లా సంఘ పక్షాన కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.